సార్ నేను 5,00,000 పాలిసీ కవరేజ్ తీసుకున్నాను సార్. దేంట్లో? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తీసుకున్నాను. ఇయర్లీ వచ్చేసి 22,000 సంథింగ్ కడుతున్నాను నేను ఇయర్లీ. సో ఎందుకంటే నాకు ఈ పాలసీ తీసుకునేది ఎందుకంటే పేద కుటుంబం సార్. అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే 3,00,000 4,00,000 కట్టలేకనే, అప్పులు చేయలేకనే ఏదో నేను ఇయర్లీ అటు ఇటు ఏదో చేసుకొని నేను పాలసీ కట్టుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడు మా ఆవిడకి సివియర్ హెవీ బ్యాక్ పెయిన్ ఉంటేనే నేను ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాను యశోద హాస్పిటల్కి. అక్కడ ఉన్న డాక్టర్లు కన్సల్ట్ చేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అడ్మిట్ చేస్తేనే ఫర్దర్ ఏమున్నా చెక్ చేసుకుని మేము ట్రీట్మెంట్ చేస్తామంటే, సరే సార్ ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్లు వినాల్సిందే కదా సార్. సో నేను డాక్టర్లు చెప్పి సరే సార్ మీరు ఎలా అంటే చేయండి అని చెప్పి నేను చేశాను. సో దాన్ని బట్టి వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సంబంధించిన ఎంఆర్ఐలు స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే స్పైనల్ కట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ హెవీ బ్యాక్ పెయిన్ దానివల్లనే వస్తుంది, నర్వ్ ఏమో ప్రెస్ అవుతుంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే సరే సార్ చేయండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 డేస్ 4 డేస్ అడ్మిట్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా రికవర్ వస్తూ దాని మధ్యలో మళ్ళీ బ్లడ్ మొత్తానికి తక్కువ ఉంది, 6 పాయింటే ఉందని చెప్తే బ్లడ్ ఎక్కించారు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటా రికవర్ చేశారు పేషెంట్ని. చేసిన తర్వాత వాళ్ళు 2 డేస్ తర్వాత క్లెయిమ్ పెడితే ఇనీషియల్ క్లెయిమ్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు స్టార్ హెల్త్ వాళ్ళు. ఎందుకు రిజెక్ట్ చేశారని నేను చెప్తే మళ్ళీ ఒకసారి ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రతిదీ యాడ్ చేసి మళ్ళీ మీరు రీకన్సిడర్ చేసి మళ్ళీ పంపించమంటే వాళ్ళు మళ్ళీ సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన న్యూరో సార్ డాక్టర్ గారికి సంబంధించిన వాళ్ళ హెడ్ అన్ని లెటర్స్ రాపిచ్చి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది మొత్తం వీళ్ళు మళ్ళీ వీళ్ళ పోర్టల్లో మెయిల్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేశారు అనేబుల్ టు అడ్మిట్ అని. 3-4 సార్లు రిజెక్ట్ చేస్తారు సార్. అసలు నేను ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి నేను దవాఖాన వాళ్ళని అడిగితే వాళ్ళేమో మాకు తెలియదు మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పి నేను 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి అడిగితే ఈ ట్రీట్మెంట్కి అసలు అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు, ఏదైతే మీరైతే ఇష్యూతో వెళ్ళాడో అది అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు. సార్ నాకైతే తెలుస్తుంది సార్ అసలు అడ్మిట్ చేయాలా లేదా అని డాక్టర్లు చెప్తేనే కదా నేను చేసింది అడ్మిట్. ఈ ట్రీట్మెంట్కి సంబంధించింది ఓపీతోనే క్లియర్ అయ్యే ఇష్యూని మీరు అడ్మిట్ చేసి బిల్లు అనవసరంగా వేశారని చెప్పి వీళ్ళ వర్షన్. వాళ్ళేమో అడ్మిట్ కేసు ఇది ఖచ్చితంగా అడ్మిట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు. సరే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, వాళ్ళు ఒక మాట అంటున్నారు. మీ డాక్టర్లు మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ హాస్పిటల్లో కూడా ఒక హెడ్ డాక్టర్తో మాట్లాడిపించాను నేను. మేడం మాట్లాడమంటే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు ఇది ఈ ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయి వచ్చింది, అన్నీ స్టెప్ బై స్టెప్ అడ్మిట్ చేసుకొని ఇవన్నీ చేసి మేము ఇవన్నీ రిపోర్ట్స్ పెడుతున్నామని చెప్పి మళ్ళీ మెయిన్ సర్జన్తో మళ్ళీ లెటర్ రాపిచ్చి పెట్టారు. వాస్తవమే, ఇది జెన్యూన్ కేసే, ఇది ట్రీట్మెంట్ అయింది, ఇవన్నీ ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు మళ్ళీ పెడితే మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేశారు.